హలో ఎవ్రీవన్, ఇవాళ డేట్ వచ్చేసి April 25, ఈరోజు సాటర్డే. వీకెండ్స్ లో అయితే మనకైతే అన్ని మార్కెట్స్ అయితే క్లోజింగ్ లో ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్, ఇండియా స్టాక్ మార్కెట్ అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా అన్ని మార్కెట్స్ అయితే సాటర్డే సండే అయితే క్లోజింగ్ లో ఉంటాయి. ఓన్లీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒకటే యాక్టివ్ లో ఉంది. అయితే ఇప్పుడు యుఎస్ అండ్ ఇరాన్ సెకండ్ రౌండ్ నెగోషియేషన్స్ అనేవి ఇంకా మొదలవ్వకపోవడం వల్ల దీనివల్ల అయితే మార్కెట్స్ అయితే ఇంకా వాలటైల్ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అయ్యాయి అనేది అయితే మనం ఒక్కొక్కటి అయితే ప్రెసెంట్ అయితే క్విక్ గా డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే గోల్డ్ చూసినట్టు గోల్డ్ అయితే $4,708 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.09% పెరిగి గోల్డ్ అయితే ఒక రేంజ్ లో అయితే మంచిగా అయితే క్లోజ్ అయ్యింది. ఇక మనం ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $152,699 దగ్గర అయితే గోల్డ్ అయితే క్లోజ్ అయ్యింది. ఇక సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ అయితే $75 దగ్గర అయితే 0.34% పెరిగి అయితే ఇక్కడైతే మనమైతే $3,217 పెరిగి $2,50,058 దగ్గర అయితే సిల్వర్ అయితే క్లోజ్ అయ్యింది. ఇక మనం క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే $94 దగ్గర అయితే క్లోజ్ అయింది. నిన్న $96 వెళ్ళిన క్రూడ్ ఆయిల్ $2 తగ్గి $94 దగ్గర అయితే 2% తోటి డౌన్ అయితే క్లోజ్ అయ్యింది. ఇక మనం ఐఎన్ఆర్ లో చూసినట్టయితే క్రూడ్ ఆయిల్ అయితే $8,817 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే క్లోజ్ అయింది. కమోడిటీస్ అయితే ఇలా అయితే కొంచెం అప్ అండ్ డౌన్ తోటి అయితే మార్కెట్స్ అనేవి అయితే మనకైతే క్లోజింగ్ లో అవ్వాయి. ఇక మనం ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే ఇండియా స్టాక్ మార్కెట్ అయితే యుఎస్ అండ్ ఇరాన్ వార్ వల్ల అయితే మనకైతే నెగిటివ్ అయితే మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు సెన్సెక్స్ చూసినట్లయితే $76,681 దగ్గర అయితే సెన్సెక్స్ అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే 1.27% డౌన్ తోటి అయితే సెన్సెక్స్ అయితే క్లోజ్ అయింది. మనం నిఫ్టీ 50 చూసినట్లయితే నిఫ్టీ 50 అయితే $23,897 దగ్గర అయితే నిఫ్టీ 50 అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ 1% డౌన్ తోటి అయితే నిఫ్టీ 50 అయితే క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే $56,089 దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. ఇక్కడైతే 0.38% డౌన్ లో అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. ఇక మిడ్ క్యాప్ చూసినట్లయితే మిడ్ క్యాప్స్ అయితే ఇక్కడ కూడా మిడ్ క్యాప్స్ అయితే 1% డౌన్ లో అయితే క్లోజింగ్ లో అయ్యాయి. స్మాల్ క్యాప్స్ కూడా 1.1% డౌన్ లో అయితే స్మాల్ క్యాప్స్ అయితే ఇక్కడైతే నెగటివ్ అయితే మన మార్కెట్ లో అయితే ఇట్లా క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే ఈ వార్ వల్ల అయితే టెన్షన్స్ తోటి అయితే మార్కెట్ అప్ అండ్ డౌన్ లో అయితే ఇప్పుడైతే ఇలా సైడ్ వేస్ లో అయితే వాలటైల్ తోటి మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే $77,535 దగ్గర అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇక్కడైతే 0.09% తోటి అయితే కరెంట్ అయితే పెరిగి ఇక్కడైతే ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ లో అయితే 76,000 నుంచి 78,000 ఆ రేంజ్ లో అయితే బిట్ కాయిన్ అయితే ఒక 2 days నుంచి ఆ రేంజ్ లో అయితే మనమైతే ట్రేడింగ్ అయితే ఇప్పుడైతే చూస్తున్నాము. ఇక్కడైతే పెద్ద వాలటైల్ అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మనమైతే ఆ రేంజ్ లో అయితే బిట్ కాయిన్ అయితే కరెంట్ అయితే ప్రెసెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఇథీరియం చూసినట్టయితే ఇథీరియం లో కూడా మనం అదే చూస్తున్నాం. ఇథీరియం అయితే $2,250 నుంచి $2,400 ఆ రేంజ్ లో అయితే మనమైతే ఇథీరియం అయితే కరెంట్ అయితే ట్రేడింగ్ అయితే చూస్తున్నాం. ఇప్పుడైతే ఇథీరియం అయితే $2,315 దగ్గర అయితే కరెంట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రేడింగ్ అయితే అవుతుంది. ఇక మనం యుఎస్ మార్కెట్ చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్ తోటి అయితే ఇక్కడ అయితే ఆల్ టైమ్ హైస్ అయితే మంచి పెరగడం అయితే చూస్తున్నాము. ఇక్కడైతే మంచి మార్కెట్స్ అయితే రికవరీ అవ్వడమే కాకుండా రికవరీతో పాటు న్యూ ఆల్ టైమ్ హైట్ అయితే టచ్ అవుతున్నాయి. మంచిగా ఇక్కడైతే క్లోజింగ్ లో అయితే బాగా అయ్యాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం S&P 500 ఇండెక్స్ చూసినట్లయితే $7,165 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇదైతే న్యూ ఆల్ టైమ్ హిస్టరీ అయితే ఇక్కడైతే S&P 500 అయితే మంచి పెరగడం అయితే మనమే చూస్తున్నాము. నాస్డాక్ చూసినట్లయితే నాస్డాక్ అయితే $27,303 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఇక్కడైతే ఒక 2% పెరిగి న్యూ హిస్టరీ క్రియేట్ అయితే అయ్యింది. $27,303 దగ్గర అయితే నాస్డాక్ అయితే క్లోజ్ అయింది. ఇక్కడైతే ఇంకా డౌ జోన్స్ చూసినట్లయితే డౌ జోన్స్ అయితే ప్రెసెంట్ అయితే అక్కడనే పెద్ద అప్ అండ్ డౌన్ కాకుండా అయితే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడనే క్లోజ్ అయితే అయింది. $49,230 దగ్గర అయితే డౌ జోన్స్ అయితే 0.16% డౌన్ అయ్యి అక్కడైతే క్లోజ్ అయితే అవ్వడం అయితే మనమే చూస్తున్నాం. ఈ సెకండ్ రౌండ్ నెగోషియేషన్స్ స్టార్ట్ అవ్వకపోవడం వల్ల అయితే ఈ వాలటైల్ అయితే మనం ఇండియా స్టాక్ మార్కెట్ లో అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ లో అయితే ఈ రెండిట్లో అయితే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడైతే ఓన్లీ ఇక యుఎస్ మార్కెట్ చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్ అయితే న్యూ ఆల్ టైమ్ అయితే టచ్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడైతే బాగా అయితే పెరగడం అయితే మనమైతే చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడైతే కొంచెం మూవ్మెంట్ అయితే ట్రంప్ అయితే పెంచడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే పడనీయకుండా అయితే మార్కెట్స్ అనేది క్లోజింగ్ లో ఉన్నప్పుడే ఆ వాలటైల్ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తుంది. దీనివల్ల అయితే యుఎస్ మార్కెట్స్ అనేది క్లోజింగ్ లో ఉండడం వల్ల ఎలాంటి వాలటైల్ అయితే గురవ్వడం లేదు. ఓన్లీ మన మార్కెట్స్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ మార్కెట్స్ మాత్రమే, అదర్ కంట్రీ మార్కెట్స్ మాత్రమే వాలటైల్ గురవ్వడం అప్ అండ్ డౌన్ అయితే మనమైతే మార్కెట్ అయితే ప్రెసెంట్ అయితే చూస్తున్నాం. యుఎస్ మార్కెట్స్ అయితే మంచి ఆల్ టైమ్ అయితే ప్రెసెంట్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలా మార్కెట్స్ అయితే అన్ని మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి.
ఓన్లీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒకటే యాక్టివ్ లో ఉంది ప్రెసెంట్. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.